నిజంగా మీ ఇప్పటికే ఇది 12వ సంవత్సరం అధికారం నడుస్తూ ఉంది. మీరు గతంలో అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఈ ఆలోచన ముందుకు తీసుకుని వచ్చినట్టయితే మీకు మొన్నటి 2024 పార్లమెంట్లోనే అత్యధిక మంది మహిళా ఎంపీలు ఈరోజు చట్టసభలు ఉండే అవకాశాన్ని ఈరోజు ఇవ్వనటువంటి మీరు మహిళా లోకానికి క్షమాపణ పోయి ఈరోజు పునరుద్ధరణ చట్టం 50% పెంచాలనే పెంపుతో మీరు ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో దక్షిణాది రాష్ట్రాలకు జరగబోతున్నటువంటి నష్టము జరిగేటువంటి నష్టాన్ని కళ్ళకు కట్టినట్టుగా మొన్నటి ప్రెస్ మీట్ ద్వారా లేదు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారికి లేఖ ద్వారా కూడా చెప్పినటువంటి సందర్భంలో వాస్తవాలు ఒకవేళ వీటిలో ఉండుంటే వీటిపైన మీరు చర్చిస్తామనే మాట మాట్లాడకుండా ఇది అంకెల గారెడితోటి వారు ఉత్తరాదిలో సీట్లను పెంచుకొని దక్షిణాది రాష్ట్రంలో సంబంధం లేకుండా ఈరోజు రాజ్యాన్ని ఏలాలి దేశాన్ని ఏలాలి చెప్పినటువంటి పరిస్థితిని ఈరోజు మీరు తప్పొట్టుగా చేసేటువంటి ప్రయత్నం